ఈ నడుమ భూమిని దోసుకునేటోళ్ళు బాగా ఎక్కువైపోతాండ్రు పోన్రి. ఏడ ఖాళీ భూమి కనబడ్డా ఆ భూమిని కబ్జా పెట్టుడు, కబ్జా పెట్టిన భూమిని ఇంకోళ్ళకి అమ్ముడు. అట్లా ఒకటే భూమిని 10 మందికి అమ్ముతుండ్రులా. ఇంకో గీడ కూడా గట్నే మంది భూమిని అమ్మి ఎంత పరేషాన్ చేసిండు చూడుర్రి కార్పొరేటరు. ఈ నడుమ భూమిని మింగే బకాసురులు ఎక్కువైనరులా. భూమిని కాపాడాల్సిన అధికార పార్టీ లీడర్లే అమాయకులను చూసి ఆగం చేస్తాన్లు. పుణ్యానికి వచ్చిన సర్కారు భూమిని ఎవరికి పడితే వాళ్ళకే అమ్ముతాన్లు. ఇయో గిట్లనే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో 6వ డివిజన్ కార్పొరేటరు పల్లపురావు అనే షే పార్టీ లీడరు మంది భూమిని మా భూమి అని చెప్పి 14 లక్షలు తీసుకొని మల్లేష్ అనేకి అన్నకు అమ్మిండట. ఇగో ఆ భూమి సర్వే నంబర్ 394, 395, ప్లాట్ నంబర్ 84లా మొత్తం 150 గజాలకి మల్లేష్ అన్నకు భూమి అమ్మిండుకి మోతేవారి. కాయ కష్టం చేసి పైసా కూడబెట్టి భూమిని కొని ఆ భూమి కాడికి పోయి అద్దురాళ్ళు వాతుకుందామనే వరకల్లా వేరేటోళ్ళు వచ్చి ఎవలా నువ్వు అది మా భూమిలో అద్దురాతులు వాతానవేందని అనే వరకు కళ్ళలో పెట్టి చూసుడు మల్లేష్ అన్నవంత అయింది. మేము ఎస్సీలని చూసి మాకు ప్లాట్ అమ్ముతాని అనే వరకు సరే మంచిదని కొనుక్కున్నాక తర్వాత ప్లాట్ అయినది కాదు, వేరేటోళ్ళ ప్లాట్ నాకు అమ్మినాక పైసలు మొత్తం ముట్టినాక తర్వాత వేరే ఇల్లు కట్టుకున్నాక తర్వాత వేరేటోళ్ళు వచ్చిన వేరేటోళ్ళు అప్పుడు కూడా రాలేదు. కూలగొట్టినాక రెవెన్యూ కూలగొట్టే గిద్దే కావాలని మళ్ళా కట్టుకున్నాక వేరేటోళ్ళు వచ్చి ప్లాట్ మాది, మీరు ఎవరికి అనే వరకు ఇదెందుకైతే మాది. అగో మేము కార్పొరేటర్ కు 14 లక్షలు ఇచ్చి భూమి కొన్నామని అంటే ఎవడు వాడి భూమి అమ్మింది మీకు, ఈ భూమి మాది, ఆ భూమి అమ్మిన దగ్గరికి పోయి అడుగుపోనే వరకల్లా భూమి అమ్మిన కార్పొరేటర్ దగ్గరికి పోయి అడుగుదామని వాళ్ళ ఇంటికి పోయే వరకల్లా ఇంకేమున్నది కార్పొరేటర్ కమ్మ తిప్పేసిండు. 6వ డివిజన్ కార్పొరేటర్ పల్లపురావు మంచోడని నమ్మి ఆయనే ప్లాట్ ఇస్తా అని చెప్పి మాకు మా వాళ్ళు ఫోన్ చేస్తే సరే అని చెప్పి తీసుకోవడానికి మేము అంగీకరించాం. అంగీకరించాం కానీ ఆయన దొంగ ప్లాట్లు అమ్ముతాడని, ఇట్లా వేరేటోళ్ళ ప్లాట్ మాకు అమ్ముతాడని మాకు తెలియదు. అసలు మంచి ప్లాట్ అనుకునే మేము తీసుకున్నాం. కానీ అది కాగితాలు డబ్బులన్నీ ముట్టిన తర్వాత కాగితాలు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత వేరేటోళ్ళు దాని మీదకి వచ్చింది. అప్పుడు అది వేరేటోళ్ళ ప్లాట్ మాకు అమ్మడానికి తెలిసింది. అయితే పెద్ద మనుషుల సమక్షంలో కూడా దీని గురించి చెప్తే వాళ్ళు కూడా రవి ఇది కరెక్ట్ కాదు, డబ్బులు తీసుకున్నావు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, వాళ్ళకి ప్లాట్ ఇప్పించాలి వాళ్ళకి అంటే సరే అని చెప్పి అనుకుంటా ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా. ఈ కార్పొరేటర్ చేతిలో మేము మోసపోయినామని తెలిసినాక మల్లేష్ అన్న అక్కడ ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎవరో చెప్పినా పట్టించుకుంటలేరని కార్పొరేటర్ ఇంటికాడ ఇవాళకి ఇట్లా నిరసన తెలిపేందుకు వచ్చింది అన్నట్టు. ఈ కార్పొరేటర్ మమ్మల్ని మోసం చేసిందని ఎవ్వల దగ్గరికి పోయినా న్యాయం జరుగుతలేదు, ఇక మీడియా అన్న న్యాయం చేయాలని కోరవచ్చింది మల్లేష్ అన్న. చూసిన అరుల పాపం ఎట్లా గోసపడుతాండో. రెక్కల కట్టం చేసిన సొమ్మాయే పానం ఎంత కలకలంటది కదా. ఈయనను ఓట్లేసి కార్పొరేటర్గా గెలిపిస్తే ఇగో గిట్లా మందిని దోసుకోవచ్చే. పబ్లిక్నే గీ తీర్లా మోసం చేసిండంటే ఇంకా సర్కారు సొమ్ము ఎంతగా చేసిండో అనబట్టింది జనం. అయితే గిసొంటిని పట్టుకొని లోపలేసి ఇంకెంతమందిని ఇట్లా మోసం చేసిండో అన్ని గక్కిచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న రూపాలను వీళ్ళకి తిరిగి ఇప్పించి వీన్ని గట్టిగా నరుసుకోవాలనబట్టిండ్రు పబ్లిక్.